మీలో ఎంతమందికి దూది ఎక్కడం అంటే తెలుసు చెప్పండి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియోలో దూది ఎక్కడం అంటే ఏంటో చూపిస్తున్నాను. దానికైతే ఇక్కడ నేను చూపిస్తున్న మిషన్ కావాలి. అంకుల్ వాళ్ళు ఆ మిషన్ అవి ఫిట్ చేస్తున్నారు. ఫిట్ చేశాక పరుపులోని దూది డివైడ్ చేస్తున్నారు. మేమైతే 2 పరుపులు ఇచ్చాము. నాకు ఈ దూది క్వాలిటీ తెలియక నేను మా నాన్నగారితో పడేయండి నాన్న బయట అని చెప్పాను. కానీ అంకుల్ వాళ్ళు తిట్టారు. ఏమనుకుంటున్నావమ్మ, ఇది కేజీ 1300 పెట్టినా రాదు, ఎప్పుడు కొన్నారు మీ నాన్నగారు అంటే అప్పుడు మా నాన్నగారు చెప్పారు 35 ఇయర్స్ బ్యాక్ కడపలో కొన్నారంటండి ఆ దూది. అటువంటి దూది ఇప్పుడు రావట్లేదంట. సేమ్ అయ్యే 2 పరుపుల దూదులు సేమ్ అదే దూదితో మనం కొనాలంటే మనకి 20,000 అవుతుంది అంటండి. ఒక్కొక్క పరుపు 10,000 అవుతుందంట. మీకు వద్దు అనుకుంటే మేము ఆ 20,000 ఇచ్చేస్తాము, మాకు ఆ దూది ఇచ్చేయండి అన్నారు. అప్పుడు కానీ తెలియలేదండి మాకు ఆ దూది వాల్యూ. డివైడ్ చేసిన దూదిని మనం తీసుకెళ్ళి హోల్లో వేస్తే అది క్లీన్ చేసి ఈ హోల్ నుంచి మంచి దూది బయటికి పంపిస్తుంది. వేస్ట్ ఏమన్నా ఉంటే ఇక్కడ తీసుకెళ్తుందంటండి. మీకు అది కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తాను. పాతకాలం పరుపులు కదండి, చాలా కుట్లు వేశారు. సో దానివల్ల చాలా టైం పట్టేస్తుంది. ఇద్దరు కలిసి తీస్తున్నారు. ఇలా కాదని ఈ లోపల ఒక అంకుల్ వచ్చేసి మంచంది మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. పొడవు వెడల్పు తీసుకుని మళ్ళీ కుట్టడానికి మెజర్మెంట్స్ తీసుకున్నాక ఆ కొలతలతో క్లాత్ కట్ చేస్తున్నారు. మేము ఇచ్చింది 2 పరుపులు కాబట్టి 2 పరుపులకి క్లాత్ కట్ చేస్తున్నారు. ఈ లోపల అంకుల్ గారు మిషన్ స్టార్ట్ చేశారు. అట్టలా కట్టుకుపోయిన దూది చూసారా, విడివిడిగా మెత్తగా ఎంత బాగా వస్తుందో, చూడడానికి భలే అనిపించింది. దుమ్ము మామూలుగా లెగలేదండి. తెలియని వాళ్ళు వస్తే ఇదేదో ఎయిర్ పొల్యూషన్ అనుకుంటారు. అంకుల్కి ఒకటి కట్ చేయడం అయిపోయాక ఇంకో దాన్ని కట్ చేస్తున్నారు. వీడియో మధ్యలో ఆ మిషన్ది డైరెక్షన్ మార్చామండి. ఎందుకంటే దుమ్ము అంతా పక్కింట్లోకి వెళ్ళిపోతుందని గోడ సైడ్కి పెట్టాము. ఇప్పుడు అంత దుమ్ము లెగలేదు. మొత్తం అంతా అయిపోయాక ఇలా వచ్చిందండి. నెక్స్ట్ మెజర్మెంట్స్ తీసుకుని కట్ చేసిన క్లాత్కి 3 సైడ్స్ కుట్టేసి ఒక సైడ్ ఓపెన్ ఉంచి దూదిని ఇలా లోపలికి గెంటి ఫిక్స్ చేస్తున్నారు. అంతా ఈక్వల్గా వచ్చేలాగా నీట్గా ఫిక్స్ చేస్తున్నారు. ఈ లోపల అంకుల్ ఆ మిషన్లో ఇరుక్కుపోయిన దూదంతా తీసి బయటపడేస్తున్నారు. మట్టి అయితే చూసారా ఎంత మట్టి ఉందో. అంకుల్ నీట్గా మిషన్ క్లీన్ చేసేసి ఆ మట్టి అంతా బయటికి తీసేసి ఆ మిషన్ క్లోజ్ చేశారు. ఎంత మట్టి ఉందో మీకు చూపించడానికి అంకుల్ని తీసి చూపించమన్నాను. ఆ లోపల నుంచి తీసి కొద్ది మట్టి వస్తూనే ఉంది. మనం పడుకునే పరుపులైనా ఇవి అనిపించింది, అంత డస్ట్ ఉంది వాటిలో. తర్వాత ఒక పరుపులోకి అయితే దూది ఫిల్ చేసేసి నెక్స్ట్ వేరే పరుపులోకి ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేస్తూ కూడా మెజర్మెంట్స్ చెక్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ముందు మెజర్మెంట్స్ తీసుకున్నారు కదా. మెజర్మెంట్స్ తీసుకున్నాక ఎటు సైడ్ అయితే ఓపెన్ ఉంచారో అటు సైడ్ సూది దారంతో కుట్టేస్తున్నారు. నెక్స్ట్ దంచుకునే రోకలతో లోపల దూదంతా ఈక్వల్గా ఉండేలాగా సెట్ చేస్తున్నారు. మనకు చూడడానికి ఈజీగా ఉంది కానీ చాలా టైం పట్టిందండి. మనకి ఇది హైదరాబాద్ సైడ్ అవి కూడా మనకి ఇలా కనిపించవి, ఇవి మనం చూద్దామన్న ఆంధ్ర సైడ్ తప్ప. తరువాత పరుపుకి 4 సైడ్స్ కూడా సూది దారంతో కుట్టేశారు. 4 సైడ్స్ మాత్రమే కాదండి, మధ్యలో కూడా కుట్లు వేశారు. మొత్తం అయిపోయాక పరుపు ఈ విధంగా ఉందండి. ఒకదానికి 2000, ఒకదానికి 2000 తీసుకున్నారు. టోటల్ 4000 తీసుకున్నారు. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.